హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చి అలాగే బాడీని కూల్ చేసే ఒక డిఫరెంట్ మిల్క్ షేక్ రెసిపీ చూపించబోతున్నాను. థిక్ అండ్ న్యూట్రిషియస్ మిల్క్ షేక్ మీరు ఎప్పుడు చేసి ఉండరు, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ ఒక చుక్క కూడా మిగల్చకుండా తాగేస్తారు, అంత బాగుంటుంది టేస్ట్. ఇది డ్రై ఫ్రూట్ మిల్క్ షేకేగా మాకు తెలుసు అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక స్పెషల్ మిల్క్ షేక్. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ కమ్మటి డెలీషియస్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 10 నుంచి 12 జీడిపప్పు వేసుకోవాలి. నేను ఈ డ్రింక్లో వాడే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టకుండానే డైరెక్ట్గా వేసుకుంటాను. మీరు కావాలంటే నానబెట్టినవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోనే ఒక 2 లేదా 3 వాల్నట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే ఒక 15 బాదం పప్పు, అలాగే ఒక టేబుల్ స్పూను పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. మనం తీసుకునే ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ మిల్క్ షేక్ నీరసాన్ని తగ్గించి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, అలాగే బాడీని కూడా కూల్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది, అలాగే స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది. నెక్స్ట్ దీనిలోనే ఒక 10 లేదా 12 ఖర్జూరాలని విత్తనాలు తీసేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 10 కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. కిస్మిస్ ఖర్జూరాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా డేట్స్ అలాగే కిస్మిస్ తీసుకోవటం వల్ల మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ఆల్టర్నేటివ్గా ఈ మిల్క్ షేక్ని తీసుకోవచ్చు. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునేవారు కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఒక కప్పు లేత కొబ్బరిని తీసుకుంటున్నాను. స్పెషల్ డ్రింక్ అని ఎందుకన్నాను అంటే ఇక్కడ నేను కొబ్బరితో పాటు ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటున్నాను. అవి ఏంటో చివరిలో చూద్దాము. మనం ఇంటికి కొబ్బరి బండాలు తెచ్చుకున్నప్పుడు కొన్నిట్లో ఇలా లేతగా కొబ్బరి వస్తుంది కదండి, అలా వచ్చిన కొబ్బరినే ఇక్కడ నేను ఒక కప్పు వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఎన్నో రకాల మిల్క్ షేక్లు చేస్తూ ఉంటారు, కానీ ది బెస్ట్ మిల్క్ షేక్ అంటే ఇదేనండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోనే ఒక యాలక్కాయను కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాచీ బదులు మీకు నచ్చిన ఫ్లేవరు ఏదైనా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని దీనిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో నేను ఒక 3/4 చిల్డ్ మిల్క్ వేసుకుంటున్నానండి. ఇవి మిగడతో సహా ఉన్న మిల్క్ వేసుకుంటున్నాను. అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ నేను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా చిల్డ్ క్రీమ్ మిల్క్ వేసుకోవటం వల్ల మిల్క్ షేక్కి మంచి కమ్మదనం వస్తుంది, అలాగే థిక్గా కూడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న మిల్క్ షేక్ థిక్గా ఉంది కదండి. ఇప్పుడు దీనిలో కన్సిస్టెన్సీ కోసం ఒక 100 ml నేను ఫ్రెష్ కోకోనట్ వాటర్ని తీసుకుంటున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి కోకోనట్ వాటర్ క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం ఇప్పటి వరకు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోలేదు కదా. ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే షుగర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కోకోనట్ వాటర్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మిల్క్ షేక్ ఎంత థిక్గా వచ్చిందో. చూసారు కదండి, మనకి 5 నిమిషాల్లో థిక్ అండ్ టేస్టీ కోకోనట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. మీరు ఇలా దీనిని వెంటనే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీరు చిన్నపిల్లలకి మిల్క్ షేక్ ఇవ్వాలనుకుంటే ముందుగానే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవటం వల్ల పిల్లలకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. నేను చేసిన ఈ మిల్క్ షేక్ అయితే ఇద్దరికీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.